హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాల్. టుడే టాపిక్ కరెంట్ అఫైర్ వచ్చేసి న్యాయ కమిషన్, లా కమిషన్ చైర్మన్. అయితే ప్రజెంట్ 23వ లా కమిషన్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ దినేష్ మహేశ్వరి. జస్టిస్ దినేష్ మహేశ్వరి 2025 ఏప్రిల్లో నియమితులయ్యారమ్మా. ఓకే, జస్టిస్ దినేష్ మహేశ్వరి ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఓకే, ఈయన యొక్క కాల పరిమితి వచ్చేసి 3 సంవత్సరాలమ్మా, 3 years, 2027 వరకు ఉంటారు. ఓకే, నెక్స్ట్ అయితే ఇందులో పూర్తికాల సభ్యులు ఎవరంటే హితేష్ జైన్, ఈయన న్యాయవాది. హితేష్ జైన్ న్యాయవాది. మరియు డిపి వర్మ, బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్. ఈయన బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్. ఓకే, నెక్స్ట్ అయితే 22వ న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ రితురాజ్ అవస్థి. జస్టిస్ రితురాజ్ అవస్థి ఈయన తర్వాత వచ్చింది ఎవరంటే మనకు 23వ న్యాయ కమిషన్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. అయితే మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడుగుతున్నా అంటే మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు, మొదటి న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాడమ్మా. అయితే ఫస్ట్ న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎంసి సెతల్వాడ్, 1955 అమ్మా, ఎంసి సెతల్వాడ్. ఓకే, ఇవి గుర్తు పెట్టుకోండి అమ్మా. ఓకే, సో ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.